నాకు క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మా తల్లిగారు, మా తండ్రి గారు, మా సంఘ బిడ్డలు, మా బంధువులకే తెలిసింది. మొదట నాకు క్యాన్సర్ అని తెలియదు. అది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూపు, రక్తం 4కి వచ్చేసింది, ప్లేట్లెట్స్ 15,000 కంటే తక్కువ ఉన్నాయి, WBC కౌంట్ వేలలోకి పోయింది. మా తల్లిగారికి అందరూ ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? ఇంక అయిపోయిందమ్మా, మీ అబ్బాయి బ్రతకడు, ఇంకా ఆఖరి కోరికలు ఏమన్నట్టు తీర్చేయమన్నారు. ఆ టైంలో నా పరిస్థితి ఎలా ఉందంటే తిండికి కరువాసిపోయి ఉన్నాను. అప్పుడే భోజనం చేసి 3.5 నెలల పైన అయిపోయింది. ఆ రోజు మీరే కనుక నా దగ్గరికి వచ్చాయా, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్ప అంటే, మిగిలిపోయిన ఎంగిలి మెతుకులైనా తీసుకొచ్చి నా చేతులు పెట్టండి అయ్యా, కడుపు నిండా భోంచేస్తాను, నొప్పి తెలియకుండా విషం ఇచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న నాకు వైద్యులందరూ అన్నారు, ఇంకెక్కడితో అయిపోయిందమ్మా, మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దు, 60-70 లక్షలు అవుతాయి అన్నారు. కానీ మా తల్లిదండ్రులు ఈ ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు ఉన్నారు అన్న సంగతి జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసంతో అడుగులు ముందుకేశారు. దేవుడి రోజున మమ్మల్ని నిలబెట్టారు. వాక్యం ఈ మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ మాట మనం చదవగలిగితే, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. మనకి ఆపత్కాలం వచ్చినప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ఒక్కరు మనకి సాయం చేయరు. అందరూ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, ఇంక నీ బ్రతుకులు ఏమవ్వదయ్యా, ఇంక నీ బ్రతుకులు నువ్వేం చేయలేవయ్యా, నీకు సాధ్యం కాదయ్యా, నీ అప్పులు తీరవు, నీకు వివాహం జరగదు, నీకు ఉద్యోగం రాదు, ఇంక ప్రయత్నాలు చేయొద్దు, నీ ఆరోగ్యం బాగుపడదని రకరకాల సలహాలు నీకు వినిపిస్తున్నా, ఈరోజు నేను ఒక మాట చెప్తాను. ఆపత్కాలములో మనల్ని బలపరచగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన మన సహాయకుడు. ఆయన నీ పక్షాన్ని నిలబడడానికి ఇష్టపడుతున్నారు. ఎన్నడూ వెనుకడుగు వేయద్దు. విశ్వాసంతో ఒక అడుగు ముందుకై భవిష్యత్ అద్భుతంగా మార్చడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మనుషుల మాటలు వినకుండా దేవుని మీద ఆధారపడి ఒక అడుగు ముందుకై నీ ఓటములని విజయములుగా మార్చడానికి నా ప్రభు ఉన్నాడు. ఇంకంతా అయిపోయిందని నువ్వు అనుకోద్దు. దేవుడు ఒక నూతన ప్రారంభాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అన్న విశ్వాసంతో అడుగులు ముందుకై సంతోషకరమైన సాక్ష్యాలని బ్రతుకులను వింటావు. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. విశ్వాసాన్ని కోల్పోద్దు. గాడ్ బ్లెస్ యూ.